14వ శ్లోకం. తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవైశ్చవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతు. ఎదుటి పక్షంలో శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు ఇద్దరు తెల్లని గుర్రాలు పూంచబడిన మహారథంలో ఉన్నవారై తమ దివ్య శంఖములను పూరించారు. 15వ శ్లోకం. పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మో మహాశంఖం భీమకర్మ వృకోదరః. శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యమనే శంఖమును పూరించాడు. అర్జునుడు దేవదత్తమనే తన శంఖమును పూరించాడు. భోజన ప్రియుడు, ఘనమైన కార్యాలు చేసే భీముడు పౌండ్రమనే తన మహాశంఖమును పూరించాడు.